గుడ్ ఈవినింగ్. కళ్యాణ్ IAS.com ద్వారా 2014 సంవత్సరం నుంచి మనం నిరంతరాయంగా వివిధ పరీక్షలకు సంబంధించిన వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన కోచింగ్ అనేది ఆన్లైన్ ద్వారా అందివ్వడం జరుగుతుంది. కళ్యాణ్ IAS.com అనేది ఎక్స్క్లూజివ్గా ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్. దీని ద్వారా మీరు చక్కగా మీరు ఇంట్లోనే ఉండి మీ స్టడీ రూమ్లో ఉంటూ హాయిగా మీకు కావలసిన పరీక్షకు మీరు సిద్ధం కావచ్చును. అలాగే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మనము సివిల్ సర్వీసెస్ పరీక్షలకు, అలాగే APPSC TSPSC ద్వారా నిర్వహించబడే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ పరీక్షలకు సంబంధించిన కోచింగ్, అలాగే APPSC TSPSC ద్వారా నిర్వహించబడే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఎగ్జామ్ కానివ్వండి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ఎగ్జామ్ కానివ్వండి, అలాగే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్, వీటన్నిటికీ సంబంధించిన ఒక సపరేట్ జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. దానికి సంబంధించిన కోచింగ్ మనం గత కొన్ని సంవత్సరాలుగా మనం ఇస్తున్నాం. అయితే మన ప్రత్యేకత ఏమిటి అంటే సిలబస్లో ఉన్న ప్రతి అంశాన్ని మనం కవర్ చేస్తాము. దానికి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని సంబంధిత మాస్టరు క్లాసుల్లో చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తద్వారా మీకు ప్రతి సబ్జెక్టు కూడా బాగా అర్థమయ్యి ఆ తర్వాత మనం కండక్ట్ చేసే ప్రాక్టీస్ టెస్ట్లు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్కు మీరు 100% సిద్ధమయ్యేటట్టుగా మిమ్మల్ని తయారు చేస్తుంది కళ్యాణ్ IAS.com. ఇక నేను డైరెక్ట్గా మన వెబ్సైట్ ఓపెన్ చేసి మనం అందించబోయే ఈ కోర్సులు, అలాగే మీరు ఎలా చేరాలి, అలాగే చేరే ముందు మీరు చేయాల్సిన పనులు ఏమిటంటే ఇక్కడ మనం ఇచ్చే సబ్జెక్టులు ఏమైతే ఉన్నాయో ఆ సబ్జెక్టులు టీచ్ చేసిన ఫ్యాకల్టీ మెంబర్స్ యొక్క డెమోలు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మీరు జాయిన్ అయ్యే కంటే ముందు ఖచ్చితంగా డెమోలు మీరు చూసి జాయిన్ కాండి. అలాగే ఇది కేవలం వీడియో క్లాసులు మాత్రమే కాకుండా దీంతో పాటుగా మీకు కాంప్లిమెంటరీగా మనము ఈ సబ్జెక్టు నోట్సు, అలాగే నోటిఫికేషన్, సంబంధిత ఎగ్జామినేషన్కు ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ప్రాక్టీస్ టెస్టులు కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటన్నిటికీ సంబంధించిన అంశాలు నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒక్కసారి చూడండి. సో ఇది మన వెబ్సైట్ కళ్యాణ్ IAS.com లేదా ఆన్లైన్ IAS.com. ఇక్కడ మీరు మెనూ బార్లో కనుక మీరు చూస్తే క్లియర్గా ఇక్కడ మీకు APPSC ద్వారా మనం అందించబోయే కోర్సులు, అలాగే TSPSC ద్వారా నిర్వహించబడే పరీక్షలకు సంబంధించిన కోర్సులు ఇక్కడ మీకు స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే జనరల్ స్టడీస్ కూడా మీకు కనిపిస్తుంది. అలాగే సబ్జెక్ట్ వైజ్ కూడా మనం కొన్ని సబ్జెక్టులకు ఆఫర్ చేస్తున్నాము. మీకు ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా మీరు జాయిన్ అయ్యి చక్కగా మీ ప్రిపరేషన్ మీరు మొదలు పెట్టవచ్చును. ఇక మనం APPSC TSPSCకి సంబంధించిన అంశాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీరు APPSC దగ్గరకు వచ్చి మీరు క్లిక్ చేస్తే మీకు డ్రాప్ డౌన్ బాక్స్ వస్తుంది. ఇక్కడ ఉదాహరణకు మనకు APPSC గ్రూప్ 1కి సంబంధించిన అంశాలు మనకు కనిపిస్తాయి. మీరు డీటెయిల్డ్గా ఉండే సెమినార్ మీరు చూసుకోవచ్చును. అలాగే స్కీమ్, సిలబస్, గైడ్లైన్స్ కూడా మీరు చూసుకోవచ్చును. ప్రిలిమినరీ అప్రోచ్ ఎలా ఉండాలి, మెయిన్స్ అప్రోచ్ ఎలా ఉండాలి అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన సిలబస్ను కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు వెంటనే సిలబస్ను డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చును. అలాగే మనం చెప్పే ప్రతి సబ్జెక్టు, ప్రతి ఫ్యాకల్టీ మెంబర్కి సంబంధించిన డెమోస్ ఇక్కడ ఉన్నాయి. అంటే మీరు చేరే కంటే ముందు దయచేసి ఒక్కసారి డెమోస్ చూడండి. పూర్తిగా చూసి మీకు నచ్చిన తర్వాత అప్పుడు మీరు ఎన్రోల్ అంటే ఆ కోర్సులో మీరు ఈ విధంగా జాయిన్ కావచ్చును. ఇక్కడ చక్కగా మీరు మన వెబ్సైట్లోంచి మీరు జాయిన్ కావచ్చును. ఎటువంటి ఇబ్బందులు మీకు ఉండవు. అలాగే APPSC గ్రూప్ 2 అంటే దానికి సంబంధించిన అంశాలు మీకు ఇక్కడ కనిపిస్తాయి. అలాగే గ్రూప్ 4, అలాగే గ్రూప్ 4 ఓన్లీ పేపర్ 2, ఇలా జనరల్ స్టడీస్ APPSC ద్వారా నిర్వహించబడే వివిధ రకాల పరీక్షలకు
అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, డిఎల్స్, జేఎల్స్, అలాగే ఏడబ్ల్యూస్, దానికి సంబంధించిన జనరల్ స్టడీస్ పేపర్ అంటే అది పేపర్ 1గా మీకు అందివ్వడం జరుగుతుంది. పేపర్ 2 ఏమో టెక్నికల్ సబ్జెక్టు, అది మీరే ప్రిపేర్ కావాలి. జనరల్ స్టడీస్ మాత్రం ఈ 150 మార్కులకు సంబంధించి మనం kalyan.ias.com ద్వారా అందివ్వడం జరుగుతుంది. అలాగే టీఎస్పిఎస్సి విషయానికి వస్తే ఇక్కడ మీకు గ్రూప్ 1 కనిపిస్తుంది. దాని పక్కన అంశాలన్నీ కూడా మీకు ఉన్నాయి, ఇంక్లూడింగ్ డెమోస్ చూడండి. చూసి పూర్తిగా నచ్చిన తర్వాతే మీరు జాయిన్ కండి. అలాగే గ్రూప్ 2 అండ్ 3 దానికి సంబంధించిన అంశాలు మీకు కనిపిస్తాయి. ఇక్కడ వచ్చి సెమినార్ చూడొచ్చు, సిలబస్ చూడండి, డెమోస్ చూడండి. ఆ తర్వాత మీరు ఎన్రోల్ చేసుకోండి. ఎన్రోల్ చేసుకునే విధానం ఏమిటి అంటే మీరు చక్కగా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ, పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే ఇవన్నీ కూడా మీకు తెలుసు. మీరు ఏ విధంగానైనా మీరు చక్కగా చేరే అవకాశం మీకుంది. అలాగే ఇక్కడ గ్రూప్ 4కు సంబంధించిన అంశాలు కనిపిస్తాయి. అలాగే జనరల్ స్టడీస్ టీఎస్పిఎస్సి ద్వారా నిర్వహించబడే ఏడబ్ల్యూస్, ఏఎంవిఐస్, డిఎల్స్, జేఎల్స్, దానికి సంబంధించిన జనరల్ స్టడీస్ పేపరు మీరు ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియం కావాలంటే తెలుగు మీడియము, మీకు ఏ మీడియం కావాలంటే ఆ మీడియంలో మీరు చక్కగా జాయిన్ కావచ్చును. మీరు జాయిన్ అయ్యే ప్రాసెస్ కూడా చాలా సింపుల్. దానికి సంబంధించిన ఫీజు మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ డెబిట్ కార్డ్స్ ద్వారా కానీ చెల్లించి మీరు చక్కగా జాయిన్ అవ్వవచ్చును. అలాగే గతంలో మన ఇన్స్టిట్యూషన్ ద్వారా వచ్చిన సెలెక్షన్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. మీరు కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి ఆ లిస్ట్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే సబ్జెక్ట్ వైజ్ ఏమైనా జాయిన్ కావాలి అంటే ముందుగా ఇక్కడ చెక్ చేసుకోండి. దీంట్లో మీకు కావలసిన సబ్జెక్ట్ ఉంటే ఉదాహరణకు ఇండియన్ పాలిటీ, ఆ ఒక సబ్జెక్టు మాత్రమే కూడా మీరు చక్కగా జాయిన్ అవ్వవచ్చును. ఇండియన్ ఎకానమీ కావాలి, చక్కగా జాయిన్ కావచ్చును. క్లియర్? కానీ ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పరీక్షలకి కాంప్రిహెన్సివ్గా చేరితేనే అది లాభం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. సబ్జెక్టు పరంగా మీకు ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. అలాగే దానికి సంబంధించిన మెటీరియల్ కానివ్వండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ టెస్ట్లు అవన్నీ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే నేను మీకు ఒకసారి చెప్పేది ఏమిటంటే, ఒకసారి మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఏదైనా ఒక డివైస్లోంచి మాత్రమే మీరు క్లాసులు చూసుకోవాల్సి ఉంటుంది. మీరు ల్యాప్టాప్లో కానీ, డెస్క్టాప్లో కానీ, లేదా ట్యాబ్లో కానీ, స్మార్ట్ ఫోన్లో కానీ ఎక్కడైనా సరే మీరు చక్కగా క్లాసులు చూసుకోవచ్చును. దయచేసి ఒక డివైస్ కంటే ఎక్కువ డివైసులు మీరు వాడవద్దు, ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్. అలా కనుక వాడితే మీ యాక్సెస్ అనేది బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని మళ్ళీ అన్బ్లాక్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్, అది కుదరదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు క్లాసులు చూడడం అనేది ఏ డివైస్లో అయితే మొదలు పెడతారో ఆ డివైస్ని దయచేసి మీరు చివరి వరకు కూడా కంటిన్యూ చేయండి. ఇక ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అలాగే టీఎస్పిఎస్సి గ్రూప్ 1, 2, 3, 4 ఇవన్నీ కూడా ఈ వ్యాలిడిటీ మీకు ఆ నోటిఫికేషన్ వచ్చి ఆ ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా మీకు క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. జనరల్ స్టడీస్ మాత్రం మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ కూడా మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా మీరు రాసుకొని జ్ఞాపకం పెట్టుకొని ఆ తర్వాత మీరు ఏ కోర్సులో జాయిన్ కావాలో ఆ కోర్సులో మీరు జాయిన్ కండి. ఇక kalyan.ias.com ద్వారా మేము ఇచ్చే గ్యారంటీ ఏమిటి అంటే అద్భుతమైన క్లాసులు, నాణ్యమైన క్లాసులు, అలాగే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మెంబర్సు. ఇలా ప్రతి క్లాస్ కూడా చాలా లైవ్లీగా ఉంటుంది. మీరు సబ్జెక్టు బాగా నేర్చుకునే అవకాశం మీకు ఉంటుంది. ఎందుకంటే పరీక్ష బాగా రాయాలి అంటే ముందు సబ్జెక్టు బాగా రావాలి. సబ్జెక్టు బాగా రావాలి అంటే సబ్జెక్టు బాగా చెప్పే ఫ్యాకల్టీ మెంబర్స్ ఉండాలి. అలా kalyan.ias.comలో ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంబర్, ఇంగ్లీష్ మీడియం కావచ్చును, తెలుగు మీడియం కావచ్చును, మీకు అద్భుతమైన ఫ్యాకల్టీ మెంబర్స్ మీకున్నారు. దిస్ వన్ ఈజ్ రియల్లీ గ్యారంటీడ్. అలాగే ఇక్కడ మన కోర్సులన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో సపరేట్గా, తెలుగు మీడియంలో సపరేట్గా మీకు అందివ్వబడతాయి. మీకు దేంట్లో కావాలంటే
ఆ మీడియంలో మీరు చక్కగా జాయిన్ అయ్యి మీరు క్లాసెస్ చూసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు మీడియం కనుక చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే, ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యి తెలుగు మీడియంలో జాయిన్ కావాలి, మార్చుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో అప్పటి నుంచి 7 రోజుల లోపు మాత్రమే మీకు ఇది ఈ పాసిబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత దాన్ని మార్చడం అనేది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. కాబట్టి మీరు ముందే దయచేసి ఏ మీడియం అనేది నిర్ణయించుకొని ఆ మీడియంలో చక్కగా మీరు జాయిన్ కాగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విల్ సీ యూ డ్యూరింగ్ ద క్లాసెస్.